కువైట్ లో మొబైల్ రీఛార్జ్ చేయించుకోవాలంటే ఎంత అవుతుంది ఈ వీడియోలో చూపిస్తా క్లారిటీగా చూడండి. నాకు వచ్చే జీతంలో ప్రతి నెల 10 దినాలు పెట్టుకుని మిగతాదంతా ఇంటికి పంపించేస్తా. ఇందులో రీఛార్జ్ చేసుకోవడానికి కొద్దిగా యూస్ చేస్తా అండ్ సెలవు తీసుకొని బయటకి వెళ్ళినప్పుడు కొద్దిగా యూస్ చేస్తా. మొబైల్ షాప్ కి వెళ్ళినా రీఛార్జ్ చేసుకోవచ్చు, లేదంటే దగ్గరలో ఉన్న జిమియాలో ఇలాంటి మిషన్లు అయితే ఉంటాయన్నమాట. నేను వాడుతుంది జైన్ సిమ్, దానికి సంబంధించిన రీఛార్జ్ మిషన్. ఫస్ట్ రీఛార్జ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని తర్వాత జైన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ దినార్ నూసు కార్డు ఉంటుంది, 3 దినాల కార్డు ఉంటుంది, 5 దినాల కార్డు, 10 దినాల కార్డు, 15 దినాలు, 25 దినాలు, 30 దినాల కార్డులు అయితే ఉంటాయి. నేను 5 దినాలు అయితే రీఛార్జ్ చేస్తాను అనమాట. దాన్ని సెలెక్ట్ చేసుకున్నా. యాక్సెప్ట్ చేసిన తర్వాత 5 దినాల నోట్ అయితే పంపించాలి లోపలికి. ఆపోజిట్ సైడ్ మనకైతే ఒక రిసిప్ట్ వస్తుంది. ఇందులో ఒక 14 లెటర్స్ ఉండే పిన్ నెంబర్ వస్తుంది. *14* అని కొట్టేసి ఆ 14 నెంబర్లు కొట్టి హ్యాష్ కొట్టాలి. చిన్నప్పుడు ఇంటి దగ్గర కార్డులు తీసుకుని రూపాయి బిల్లతో గోకి ఎక్కించుకుంటాను కదా, అలాగనమాట. 5 దినాలు రీఛార్జ్ అయితే ఎక్కేసింది. 27వ తేదీ వరకు టైం ఉందన్నమాట. ఇలాంటి కార్డు ఎక్కించుకునేటప్పుడు దయచేసి నెట్ ఆన్ లో పెట్టకూడదు, ఆఫ్ చేయాలి. ప్రతి నెల నేను 6 దినాలు రీఛార్జ్ చేస్తాను. ఇప్పుడు 5 దినాలు. చాలా రోజుల నుంచి సిమ్ వాడటం వల్ల నాకైతే ఆఫర్లు ఇచ్చారన్నమాట. నెలకి 750 GB నెట్ వస్తుంది. లోకల్లో 1000 నిమిషాలు అయితే మాట్లాడుకో. కొంతమందికి 5 దినాలు ఉంటుంది, కొంతమందికి 6 దినాలు ఉంటుంది, 10 దినాలు వేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. 5 దినాలు అంటే మన ఇండియన్ రూపీస్ లో 1400 రూపాయలు. మీరు ఏ సిమ్ వాడుతున్నారు, నెలకి ఎంత రీఛార్జ్ చేస్తారు కామెంట్ చేసి ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా, బాయ్.